కంటెస్టెంట్స్ మీకు ఐడియా ఉన్నారు ఎవరు వస్తారనేది? అంటే కంటెస్టెంట్స్ అయితే ఇప్పుడు అఫీషియల్గా బిగ్ బాస్ ఎక్కడ కూడా బిగ్ బాస్ నుంచి అఫీషియల్గా ఏది కూడా బయటికి రాలి ఫలానా కంటెస్టెంట్స్ వస్తున్నారని చెప్పేసి. సో సోషల్ మీడియా పరంగా అయితే కొంతమంది వస్తున్నారని చెప్పేసి మన వాళ్ళందరూ సోషల్ మీడియాలో అయితే పోస్టర్స్ కానీ ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు, నేమ్స్ అయితే రివీల్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు రాంగ్ అనేది మనకైతే తెలీదు. సో తీసుకొస్తే మంచి పర్సన్స్ని మంచి ఒక సీరియల్ కానివ్వండి, ఒక సినిమా కానివ్వండి, ఒక మన షోస్ కానివ్వండి, ఏదైనా సరే ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్కి పెళ్ళికి సంబంధించింది. ఈ సినిమా ఇదంతా ఒకటి అనమాట, ఒక కేటగిరీ. దీనికి సంబంధించిన వాళ్ళని బిగ్ బాస్కి తీసుకొస్తే బాగుంటుంది. అంతేగాని ఎవరినో సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళని కుమారి ఆంటీని తీసుకొస్తాం, లేదా బరిలక్కని తీసుకొస్తాం, మేకలక్కని తీసుకొస్తానంటే ఎవడో కూడా తేగడనమాట. లాస్ట్ టైం అయితే కామన్ మ్యాన్ అని చెప్పేసి రైతు బిడ్డని తీసుకొచ్చినారు, హ్యాపీ. కాకపోతే అతను లోపలికి వెళ్ళిన తర్వాత ఒక విధంగా ఉన్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఒక విధంగా మారిపోయినాడు అనమాట. వచ్చిన డబ్బులో 50% పేదవాళ్ళకి రైతులకి పంచుతానన్నాడు, ఏదైనా చేస్తానన్నాడు. ఎంతవరకు దానికి లేదు. అప్పుడే బిగ్ బాస్ 8 స్టార్ట్ అవ్వడానికి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. కేవలం తను ఫేమ్ రావడం కోసమే బిగ్ బాస్కి వచ్చానని అనుకొని ఇప్పుడు తనని బాగా ఫేమస్ అయ్యాం కదా, నాకు ఏదైనా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు కదా. మనం మనుషులు బ్రో ఎట్లా ఉంటామంటే, డబ్బులు ఉన్నాయి అనుకో ఒకలా ఉంటాం, డబ్బు రానప్పుడు డబ్బు వస్తే నేను చేస్తానంటారు, డబ్బు వచ్చిన తర్వాత ఈ మనుషుల స్వభావమే అట్లాంటిది అనమాట. సో ఫేమ్ రాకముందు నన్ను పంపించండి అన్నారు, పంపించినారు అందరం కలిసి. సో లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వేరేలా ఉందన్నమాట. అంటే మనుషులు మారిపోతారు. ఇది మనం కనీసం మనుషుల కన్నా జంతువులు బెటర్ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అనమాట. సో అందుకోసం ఏమంటున్నానంటే, కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, మంచి మంచి వాళ్ళు. అట్లాంటి వాళ్ళని తీసుకొస్తే బిగ్ బాస్కి ఏమన్నా యూజ్ అవుద్ది, జనాలు ఆదరిస్తారు, అభిమానిస్తారు. అంతేగాని నేను అది ఏదో సోషల్ మీడియాలో రీల్ చేశాను, దీన్ని చేశానని తీసుకోండి అంటే. ఇప్పుడు రాజధాని వస్తున్నారంట బిగ్ బాస్కి, ఎలాంటి వాళ్ళు రావచ్చు, అలాంటి వాళ్ళని తీసుకురావాలి బిగ్ బాస్. రాజధాని కానీ ఇంకొక ఆస్ట్రాలజీ తన పేరేంటి ఆయన వేణుస్వామి, అట్లాంటి వాళ్ళని తీసుకురావచ్చు. ఎందుకంటే ఒక కేటగిరీ, ఆయన సినిమా గురించి కాకపోయినా ఆయన ఉన్నది, ఆయన ప్రస్తావన సినిమాల గురించి కాకపోయినా సినిమాల గురించి చెప్పాడు అనమాట. ఈ సినిమా ఇట్లా అంటే దీని ఆస్ట్రాలజీని మన జాతకమే బాగుంటే మనం జాతకం ఎందుకు చెప్పుకుంటాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. కొంచెం టాపిక్ డైవర్ట్ చేస్తే, మన రాజధాని లావణ్యలో కొత్త ట్విస్టులు ఏర్పడుతున్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది, తప్ప ఎవరిది అనిపిస్తుంది అక్కడ? నాకైతే లావణ్యది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు నేను కూడా అయ్యో అనుకున్నాను. ఫస్ట్ తను వీడియోలు చూసిన తర్వాత వీడియోస్ అన్నీ చూసిన తర్వాత కాల్ రికార్డ్స్ అన్నీ విన్న తర్వాత నాకు ఒకటైతే అనిపించింది, అయ్యో పాపం అనుకున్న వాడిని, అరే అమ్మ ఇంత ఒక మగాడి జీవితంతో ఇలా ఆడుకుండా అన్న థాట్, అంత ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. ఓకే బ్రో, ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంటున్నారు, కానీ లోపలికి వెళ్తే చూస్తే ఎంటర్టైన్మెంట్ తప్ప మిగతా అన్నీ చేస్తున్నారు కదా. బిగ్ బాస్ అనేది లోపలికి గొడవలు పెట్టడానికి పంపిస్తుందన్న ఫీలింగ్ వస్తుంది జనాలందరికీ కూడా. మంచి అంటే బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చి పలానా వాళ్ళు సాధించాము అన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరనమాట. ఒకప్పుడు నేను కౌశల్ ఆర్మీ అనుకుంటూ జెండాలు కట్టుకుని తిరిగేవాడిని, బండ్ల మీద రాయించుకునేవాడిని. అట్లాంటిది కౌశల్ ఆర్మీ ఏం చేసినట్టు, ఎక్కడున్నాడు, ఏమైపోయాడో కూడా ఇప్పటికీ తెలియట్లేదు అనమాట.